ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. మానవుడు అనుదినము దేవునికి చేయాల్సిన ప్రార్థనలు: 1 ఒప్పుకోలు ప్రార్థన, మనం చేసిన పాపముల కొరకు. 2 కృతజ్ఞత ప్రార్థన, మనం పొందిన మేలుల కొరకు. 3 విజ్ఞాపన ప్రార్థన, మన యొక్క అవసరతలు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క సమస్యల కొరకు. అంతే కదండి. అనుదినము మానవుడు తప్పక ఈ 3 ప్రార్థనలు చేయాలండి. మొదటిది ఒప్పుకోలు ప్రార్థన అండి. మనము రోజంతటిలో మన ఆలోచనలు, మన చూపులు, మన ప్రవర్తన, మన మాటలను బట్టి పొరపాటున పాపములు చేస్తూ ఉంటాం కదా. దేవుడు చేయొద్దన్న పనులు చేస్తూ ఉంటాం కదా. వాటన్నిటిని బట్టి మనం సాయంకాల సమయమున, రాత్రి సమయాన నిద్రపోవడానికి ముందుగా మనం ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. 2వది కృతజ్ఞత ప్రార్థన. మనము రోజంతటిలో ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుకుంటాం కదా. అవి మన కంటికి కనిపించకపోయినా సరే మనం ఆ మేలులు పొందుతూ ఉంటున్నాం. అటువంటి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చిన వ్యాపారాన్ని బట్టి మనం అనుదినము దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేయాలి. 3వది విజ్ఞాపన ప్రార్థన. మనలో చాలామందికి సమస్యలు ఉంటాయి కదా. సమస్యలు లేని వారు ఎవ్వరూ భూమిపైన లేరు, ఉండవరండి. అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటిని బట్టి దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని సహాయం కొరకు, దేవుడు సహాయం చేసి ఆ సమస్యలను మనల్ని విడిపించాలని, ఆ యొక్క సమస్యల విషయమై, బాధల విషయమై, ఇబ్బందుల విషయమై, రోగాల విషయమై మనం ప్రార్థన చేయాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ 3 ప్రార్థనలు మన జీవితంలో ఉండాలి. 1 ఒప్పుకోలు ప్రార్థన, 2వది కృతజ్ఞత ప్రార్థన, 3వది విజ్ఞాపన ప్రార్థన. ఎవరైతే ఈ 3 ప్రార్థనలు చేస్తారో దేవునితో సంబంధాన్ని మరింత బలపరుచుకునేవారు అవుతారు, మరింత ఆశీర్వాదాలు పొందుతారు. మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.